ప్రపంచంలోనే అత్యధికంగా పఠించే హనుమాన్ చాలీస్సా కేవలం భక్తిగీతం మాత్రమే కాదు, దాని వెనుక ఒక పెద్ద భాషా రహస్యముందంటే నమ్ముతారా? రండి, ఈ ఎక్స్ప్లెయినర్లో ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. దీని వెనుక ఉన్న ఫొనెటిక్ ఆర్కిటెక్చర్ గురించి, అంటే శబ్దాల నిర్మాణంలో ఉన్న శాస్త్రీయత గురించి ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ సామాజిక భాషాశాస్త్ర పారాడాక్స్ ఉంది. మనం రోజూ ఆధునిక హిందీ లేదా మన ప్రాంతీయ భాషలు మాట్లాడతాం. కానీ 500 ఏళ్ల నాటి హనుమాన్ చాలీసాను మాత్రం మనమెప్పుడూ 16వ శతాబ్దానికి చెందిన అవధి భాషలోనే చదువుతాం. అసలు మనం ఎక్కడా మాట్లాడని భాషలో కోట్ల మంది ప్రతిరోజూ దీన్ని ఎందుకు పఠిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ మిస్టరీకి సమాధానం దొరకాలంటే భక్తికి సంబంధించిన భాష, అందులోని ధ్వని మార్పులు, ఛన్మస్సు వెనుక ఉన్న పక్కా మ్యాథమెటిక్స్, టర్మినల్ వోవల్ ఎఫెక్ట్, ఇంకా ధ్వని అక్షరాల నమూనా, ఈ 5 అంశాలను మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా లాంగ్వేజ్ ఆఫ్ డివోషన్. అసలు ఈ ప్రయాణం ఎక్కడా, ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. 16th శతాబ్దంలో పరిస్థితి ఎలా ఉండేదంటే, దైవ ప్రార్థనలన్నీ కేవలం సంస్కృతంలోనే ఉండేవి. అది కొంతమంది పండితులకు మాత్రమే పరిమితమైన భాష. సరిగ్గా అప్పుడే గోస్వామి తులసీదాస్ గారు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. భక్తిని సామాన్యులకు దగ్గర చేయడానికి ఆయన సంస్కృతాన్ని కాదని అప్పటి జనం రోజూ మాట్లాడుకునే అవధీ భాషను ఎంచుకున్నారు. చరిత్రలో ఇది చాలా పెద్ద మార్పు. కాని కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. 19వ శతాబ్దం వచ్చేసరికి మోడర్న్ స్టాండర్డ్ హిందీ ప్రజల రోజువారీ భాషగా మారిపోయింది. ఇక్కడే భాషాశాస్త్రంలో చెప్పే డిగ్లోసియా అనే పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటంటే, మనం చదువుకోడానికి, వార్తలు వినడానికి ఆధునిక హిందీ వాడతాం, కానీ పూజగదిలోకి వెళ్ళగానే మళ్లీ ఆ పాత అవధీ భాషనే వాడుతున్నామన్నమాట. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. 2వ సెక్షన్, ద ఫొనెటిక్ షిఫ్ట్స్. అవధికి ఆధునిక హిందీకి మధ్య అసలు ధ్వనుల తేడా ఏమిటో, అది ఈ గ్రంథాన్ని ఎలా మార్చేసిందో చూద్దాం. ఇక్కడ ఈ పట్టిక గమనించండి. అవధి భాష ఏం చేస్తోందంటే, కఠినమైన సంస్కృత పదాలను చాలా సాఫ్ట్గా, మృదువుగా మార్చేస్తోంది. ఉదాహరణకు, సంస్కృతంలో ష అనే అక్షరం అవధిలో సాగా మారిపోతుంది. అందుకే శంకర కాస్త సంకర అయిపోయింది. అలాగే పలకడానికి కష్టమైన క్ష అనే శబ్దం చాలా సింపుల్గా ఖాగా మారుతుంది. అందుకే లక్ష్మణ్ కాస్త లఖ్న అయిపోయిందన్నమాట. చాలా సింపుల్ అండ్ స్వీట్ కదూ. మరొక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆధునిక హిందీలో వా అని పలికే అక్షరం అవధిలో బాగా మారుతుంది. మనం రోజూ వజ్ర అని మాట్లాడే పదాన్ని చాలీసా చదివేటప్పుడు గమనిస్తే బజ్ర అని పలుకుతాం. అలాగే విద్యావాన్ కాస్త బిద్యావాన అవుతుంది. ఈ చిన్న చిన్న మార్పులే ఆ పఠనానికి ఒక అద్భుతమైన లయను, ఫ్లోను తీసుకొచ్చాయి. ఇక 3వ అంశం, మ్యాథమెటిక్స్ ఆఫ్ ద మీటర్. ఈ శబ్దాల మార్పు వెనక ఉన్న అసలైన మ్యాజిక్ ఏంటంటే, అది కేవలం సౌండ్కి సంబంధించింది మాత్రమే కాదు, దాని వెనక ఒక పక్కా మ్యాథమెటికల్ క్యాల్క్యులేషన్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హనుమాన్ చాలీసా అనేదే ఏదో మామూలుగా రాసిన పాట కాదు. ఇది ఒక కఠినమైన శాస్త్రీయ ఛందస్సుతో ముడిపడి ఉంది. దీని స్టార్టింగ్ దోహ గమనిస్తే అందులో ప్రతి పంక్తికి ఖచ్చితంగా 24 మాత్రాస్, అంటే 24 బీట్స్ ఉండి తీరాలి. అది రూల్. ఆ 24 బీట్స్ అనే రిథంను క్రియేట్ చేయడానికి ప్రతి అక్షరాన్ని బరువుతో సహా లెక్కగడతారు. ఒక చిన్న అచ్చు ఉంటే దానికి 1 బీట్, అదే దీర్ఘముంటే దానికి 2 బీట్స్. ఇవన్నీ కలిపితే ఎగ్జాక్ట్గా 24 రావాలి. అందుకే ఈ చాలీసాను మీరు ఆధునిక వచనంలోకి మార్చి చదవాలని ట్రై చేస్తే ఆ లెక్కలన్నీ తప్పిపోయి మొత్తం స్ట్రక్చర్ కుప్పకూలిపోతుంది. దీనికి లింక్ అయి ఉన్న 4వ అంశం, ద టర్మినల్ వోవెల్ ఎఫెక్ట్. దీన్నే మనం అవధికి ఆధునిక హిందీకి మధ్య ఉన్న అసలైన ఫొనెటిక్ క్లాష్ లేదా ష్వా డిలీషన్ అని పిలుస్తాం. ఒకసారి చాలీసాలోని మొట్టమొదటి లైన్ను దాని ఒరిజినల్ ఫొనెటిక్ రూపంలో విడగొట్టి చూద్దాం. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి, శ్రీ గురు చరణ సరోజరజ. ఇక్కడే చాలా జాగ్రత్తగా గమనించండి. అవధిలో చరణ అన్నప్పుడు చివర ఆ అనే శబ్దం చాలా స్పష్టంగా పలుకుతున్నాం, కాబట్టి దానికి 3 బీట్స్ వస్తాయి. కాని మోడర్న్ హిందీలో ఏమవుతుంది, ఆ చివర ఆను వదిలేసి చరణ్ అని ఆపేస్తాం, అంటే అది 2 బీట్స్ మాత్రమే అవుతుంది. ఇలా ఒక అక్షరాన్ని మింగేస్తే ఒక బీట్ మిస్ అవుతుంది కదా. ఇంకేముంది, ఆ పద్యం తాలూకు ఛందస్సు మొత్తం దెబ్బతింటుంది. ఇక చివరిగా 5వ విభాగం,
ది సౌండ్ సిలబుల్ పారాడైమ్. అసలు ఈ లెక్కలను, ఈ లయను ఇంత పర్ఫెక్ట్గా వందల ఏళ్ల నుండి కాపాడుకోవడం ఎందుకంత ఇంపార్టెంట్ అని మీకనిపించవచ్చు? ఎందుకంటే మన సంప్రదాయంలో ధ్వనికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతారు. ఆ ఫిజికల్ వైబ్రేషన్స్లోనే అస్సలైన పవర్ ఉంటుంది. మనకు అర్థం కావడానికి ఇంగ్లీషో హిందీనో వాడుకోవచ్చు, కానీ ఆ రిచువల్ పవర్ మాత్రం ఆ అవధి భాషలోని ఆ ప్రత్యేకమైన శబ్దాల ద్వారానే, ఆ ధ్వని ద్వారానే యాక్టివేట్ అవుతుంది. దీని వెనుక ఒక అద్భుతమైన హిస్టారికల్ జర్నీ కూడా ఉంది. 19, 20వ శతాబ్దాల్లో మనవాళ్లు అవధ్, భోజ్పురి ప్రాంతాల నుండి ఫీజీ, మారిషస్, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ జనరేషన్స్ రోజువారీ మాట్లాడే భాష ఇంగ్లీషో, డచ్చో అయిపోయుండొచ్చు. కాని ఆ ధ్వని నిర్మాణాన్ని మాత్రం వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అక్షరాలా అలాగే తీసుకెళ్లారు. లాటిన్ స్క్రిప్ట్లో రాసుకుని చదువుతున్నా సరే ఆ 16వ శతాబ్దపు పక్కా అవధీ ప్రొనౌన్సియేషన్తోనే నేటికీ పఠిస్తున్నారు. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, హనుమాన్ చాలీసా ఇన్నేళ్లుగా చెక్కు చెదరకుండా నిలబడిందంటే దానికి కారణం కేవలం అందులోని స్టోరీ మాత్రమే కాదు, అందులోని ఆ పర్ఫెక్ట్ సౌండ్స్, ఆ టర్మినల్ వోవెల్స్, బజ్రా, విద్యావాన లాంటి ధ్వని మార్పులు, అన్నిటికీ మించి ఆ ఎప్పటికీ మారని ఆ గణిత లయబద్ధమైన నిర్మాణమే వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో దాన్ని ఒక పటిష్టమైన ఆధ్యాత్మిక ఆశ్రయంగా నిలబెట్టింది. ఇదంతా వింటుంటే ఒక ఆలోచనొస్తోంది కదా, మరికొన్ని వందల ఏళ్ల తర్వాత ఈరోజు మనం క్యాజువల్గా మాట్లాడుకుంటున్న భాషల్లో ఏ భాష ఇలా ఒక పవిత్రమైన రిచువల్ తాలూకు లయబద్ధమైన శబ్దంగా భవిష్యత్తులో మిగిలిపోతోందో ఎవ్వరూ ఊహించలేరు కదా. మానవ భావవ్యక్తీకరణ, మన జ్ఞాపకాల భవిష్యత్తు గురించి ఇది నిజంగా ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు రేకెత్తిస్తుంది. హనుమాన్ చాలీసా వెనుక ఉన్న ఈ అద్భుతమైన ఫొనెటిక్ జర్నీని నాతో పాటు ఈ ఎక్స్ప్లెయినర్లో పంచుకున్నందుకు థ్యాంక్ యూ.